వెల్కమ్ టు మ్యాటర్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అవునండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటండి. అవునండి, మరి ఇక్కడ మనం యోబు భక్తుని చూసుకున్నట్లయితే తన జీవితంలో అనేకమైన ఆపదలు తనను చుట్టుకున్నాయండి. అవునండి, మరి తన ఆస్తి అంతా కూడా మరి ఒక్క రోజులోనే కోల్పోవడం జరిగింది. తన కుమారులను, తన సంతానమును మరి ఒక్క రోజులోనే మరి కోల్పోవడం జరిగింది. తన ఆరోగ్యం పోయింది. ఇంకా తనది అని చెప్పుకోవడానికి, అతిశయించడానికి తనలో ఏమీ కూడా మిగిలి ఉండలేదండి. మరి అయినప్పటికీ కూడా మరి దేవుణ్ణి ఆయన ఆశ్రయించడం జరిగిందండి. అవునండి, మరి దేవుని యందు నమ్మిక ఉంచడం జరిగిందండి. మరలా నా దేవుణ్ణి నేను చూస్తాను, నా కన్నులతో నా శరీరం క్షీణించిన ఈ కన్నులతో నేను నా దేవుణ్ణి నేను చూస్తాను అనే నమ్మిక మరి ఆయనకుందండి. ఆయన అంటున్నారు, నేను నడిచే మార్గము నా ప్రభువుకు తెలుసు, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మారిపోతాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారండి. అవునండి, మన యొక్క మార్గము ఆయనకి తెలుసండి. మన యొక్క జీవితంలో దేవుడు మన పట్ల కార్యాలు చేస్తారు అని చెప్పి మనకు తెలుసండి. అవునండి, ఈరోజు నీకు కలిగిన ఆపదను బట్టి ఇంక ఇది శాశ్వతంగా ఇది ఇలాగుంటుంది, ఇందులో నుంచి నేను విడిపించబడనేమో అని మీరు అనుకుంటున్నారేమో. కానీ మరి ప్రభువారు అంటున్నారండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకముగా రావచ్చు, అనేకముగా నీవు కోల్పోవచ్చు. మరి వీటి నుంచి నేను ఎలాగ విడుదల పొందుతాను, నాకు మార్గం ఏది అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభువారు అంటున్నారండి, వాటి అన్నిటిలో నుంచి మరి ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటిలో నుంచి కూడా మరి ప్రభువారు విడిపిస్తారంటండి. అవునండి, మరి అనేకులు మరి సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి. మరి చాలా భయంకరమైన అప్పుల ఊపిలో మునిగిపోయిన వాళ్ళు, భయంకరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయిన వాళ్ళు మరలా వాటిని తిరిగి పొందుకోవడం, దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామండి. అవునండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి ఆయన వారిని విడిపిస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా యేసే సహాయం దయచేయండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటున్నారు ప్రభా. అవును ప్రభా, ఎప్పుడైతే నాయన ప్రభా మేము మీ కొరకు నిలబడతాము తండ్రి, నాయన ప్రభా యేసే నీతి కోసం నిలబడతాము, అనేకమైన ఆపదలు రావచ్చు నాయన ప్రభా. కానీ వాటన్నిటిలో నుంచి కూడా తండ్రి నాయన ప్రభా మీరు విడిపిస్తాను అంటున్నారయ్యా దేవా. అందుని బట్టి వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా దేవా. 6 బాధలు కలిగిన నేను విడిపిస్తాను అంటున్నారు ప్రభా. 7 బాధలు కలిగిన ఈ కీడు నీకు తగలనంటున్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా దేవా. ఇదిగో ప్రభా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా, ఈరోజు వారు చేయ పనులన్నింటిలో నాయన, వారు చేయ బిజినెస్లో తండ్రి నాయన మీరు తోడుగా ఉండి తండ్రి నాయన వారి రాకపోకల్లో తండ్రి మీ క్షేమాన్ని దయచేసి తండ్రి నాయన ప్రభా మీరే ముందుకు నడిపించమని అడిగి వేడుకొంచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.